చెప్పండి, కవిత కొత్త పార్టీ పెట్టింది కదా, సో ఎట్లా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం? ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఈసారైనా కొత్త టీఆర్ఎస్తోని ఓ నూతన ఉత్సాహం నెలకొంది. మరి సామాన్యులందరికీ కూడా ఒక ఆశాదీపంలో కనబడి మరి ఈరోజు కొత్త టీఆర్ఎస్ మళ్ళీ ఒక పునర్జన్మని ఇచ్చింది అనుకోవాలి. ఫస్ట్ టీఆర్ఎస్లో న్యాయం జరిగిన వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం కోసం పోరాటం అంటే తెలియదు, అనుకోలేదు. ఇక చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ టీఆర్ఎస్ కున్న బలం అట్లాంటిది కదా, ఉద్యమ పార్టీ ఉద్యమ నేతలందరూ దాంట్లో నుంచి వచ్చిన తర్వాత అక్కగారు స్పీచ్ ఉన్నారు కదా, అలాగే తెలియకుండానే అక్కడ చాలామంది ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితులందరూ వచ్చి అక్క దగ్గర మొరబెట్టుకొని మాకు అప్పుడు అన్యాయం జరిగింది కనుక మళ్ళీ మా సామాజిక వర్గాలకు మీలాంటి నాయకత్వం ముందుకు రావాలన్న ఉద్దేశంతో అడగడం ఈరోజు మళ్ళీ అక్క ముందుకు వచ్చి ఈ పీడితుల బాధితుల పక్షాన నిలబడి అక్క పోరాడుతుంది. ఖచ్చితంగా చూస్తున్నారు కదా మీరే. ఇవాళ సుమారు 20,000 మంది ఇంకా వస్తూనే ఉన్నారు. మా అంచనాల ప్రకారం ఇప్పటికే 20,000 మంది వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకా వస్తున్నారు, దారిలో ఉన్నారు. ఎక్కడికక్కడ మళ్ళీ ఎక్కడ కూడా ఒక సింగిల్ ఎంపీ కానీ ఒక వెహికల్ కానీ పెట్టలేదు. ఈరోజు అందరూ స్వచ్ఛందంగా యూత్ కానీ మహిళలు కానివ్వండి అన్ని వర్గాల అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ మద్దతును ప్రకటిస్తున్నారు. సంతోషం. కవిత గారి రోజు పార్టీ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అది టీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ చేయడము ప్రకటించడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ 5 పథకాలు ఏవైతే అక్క పెట్టిందో అవి చాలా సంతోషకరంగా ఉన్నాయి. ఇవన్నీ యువజన సంఘాలకు, మహిళలకు, వ్యవసాయ సంఘాలకు అందరికీ బాగా ఉపయోగపడుతుందని అక్క ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నెరవేరుస్తుందని ఖచ్చితంగా మా అక్క గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. పడంచెరు నియోజకవర్గం. కవితక్క పెట్టిన పార్టీ 100కి 200% ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుంది. మా పడంచెరు నుంచి ఒక 500 మంది వచ్చారు. ప్రజెంట్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల కొంతమంది రాలేకపోయినారు, లేదంటే ఇంకా చాలా మంది వచ్చేవారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.